స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయొద్దని గతంలోనే చెప్పామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇప్పటికైనా షెడ్యూల్ విడుదల చేయడం సంతోషమని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ సిద్దంగా ఉందని, ఎన్నికలకు బీజేపీ ఒంటరిగా వెళ్తుందన్నారు. బీజేపీ అన్ని జిల్లాల్లో బలంగా ఉంటుందంటున్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. సార్, బీజేపీ సిద్ధంగా ఉందా? ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనటువంటి పరిస్థితి. షెడ్యూల్ ఎప్పుడో విడుదల కావాలి. మీరు చెప్పి మేము అలసిపోయినాం. వీళ్ళు నాటకాలు చేశారు, ప్రెసిడెంట్ దగ్గర, గవర్నర్ దగ్గర అయ్యి అని చెప్పి. మేము ఆ రోజు కూడా చెప్పినా జియో ఇవ్వమని చెప్పి జియో ఇచ్చారు. మేము ఎలక్షన్ రెడీగా ఉన్నాం. ఓకే, మరోవైపు కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును ఈవో నెంబర్ వేయకుండా ఈ యొక్క షెడ్యూల్ని విడుదల చేశారు. ఇది నిలిచేటటువంటి ప్రక్రియ నిన్న సార్. అది నేను చెప్పలేను, ఎందుకంటే కోర్టులో ఏం అంశాల మీద ఎవరు పోయినో తెలియదు. వాళ్ళ పిటిషన్ చూసి తప్పు చెప్పగలుగుతాం. కోర్టులో ఉన్నా లేకున్నా అది వేరే మాట. ఎలక్షన్స్ జరగాలి, 2 ఏళ్ళు అయినా ఇంకా ఎలక్షన్స్ టర్మ్ అంతా అయిపోయి అలా 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక ఎన్నిక జరగకపోతే నిధులు రావు. కాబట్టి జరగాల్సిందే. సార్, ఇప్పటికీ మీ క్యాడర్, మీ లీడర్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? ఏంటి, కొన్ని జిల్లాల్లో మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికీ బలమైనటువంటి నేతలు లేరు అనేటటువంటి చర్చ ఉంది. అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం, బీఆర్ఎస్ చేసిన ప్రచారం. మాకెందుకు లేదన్న బలం. 8 మంది ఎంపీలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. 1,50,000 ఓట్లు ఖమ్మంలో వచ్చినాయి, 1,00,000 నల్గొండలో వచ్చినాయి. మాకు బలం లేదని అన్న పిచ్చోడారండి. అందరం మాకున్నది బలం పెరిగింది బీజేపీదే. ప్రజలు కూడా కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం, బీఆర్ఎస్కి ఇచ్చారు, చూశారు వాళ్ళని. వాళ్ళతో కాదు అని చెప్పి తెలిసిన తర్వాత బీజేపీ వైపు వస్తున్నారు అందరూ కూడా. అది ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఏ జిల్లా అయినా సరే, మహబూబ్నగర్ కానీ, మెదక్ కానీ అందరూ కూడా బీజేపీ చూస్తున్నారు. బీజేపీ మంచి సీట్లు వస్తాయని చెప్పి మా విషయం. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ అంశం ఎజెండాగా ప్రచారం చేయబోతా ఉంది బీజేపీ? ముందుగా మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఒక పథకాలు, 5 కిలోల బియ్యంతో సహా అన్నింటిలో కూడా బీజేపీ పాత్ర ఉన్నది. శ్మశాన వాటికలు మేమే కట్టిస్తున్నాం, హరితహారం మేమే చేయిస్తున్నాం, మా నిధులే. రోడ్లు మా నిధులే. గ్రామీణ సడక్ యోజన కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చింది మేమే. వాళ్ళు రైతు బంధు ఇవ్వట్లే. ఇవన్నీ మీరు చేసినటువంటి ఈ పథకాల మీద. తర్వాత రైతు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు రైతు బంధు ఇస్తాను ఇవ్వట్లేదు. విద్యార్థులను మోసం చేస్తాను, ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిపాలన లైవ్ లోపలే ఉంది. పరిపాలన మొత్తం కూడా దెబ్బతిన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పిదాల మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పథకాల మీద మేము ఎలక్షన్లో పెడతాం. మా కార్యకర్తలు, మా సిద్ధాంతమే మా బలం. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, లేదంటే ఏపీలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించి మద్దతు ఏమైనా కూడగట్టి స్థానికంగా ఉన్నటువంటి నేతలను బలోపేతం చేసేటటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? రాజకీయ పరిస్థితులు తెలంగాణలో వేరే, వేరే రాష్ట్రాల్లో వేరే ఉంటుంది. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి బట్టి భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతా ఉంది. అంతేకాకుండా బలంగా ప్రత్యామ్నాయంగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచి ఫలితాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధిస్తామనేటటువంటి ధీమాను కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్.